మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, జానపద గాథ ఏదైనా చెప్పండి అండి. అడప చిరంజీవి గారిది కపాల దుర్గం. పూర్వం అట, అంటే ఇది మరీ పూర్వంగా చెప్పట్లేదు వీళ్ళు, ఒక మాదిరి పూర్వం అనుకో. కుంతల రాజు మాళవ దేశంలో రాజకుమార్తెల్ని, ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారట. ఎవరో అమ్మాయిలు మాయమైపోతున్నారు. రాజుగారు ఇంతకుముందు అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటన చేశాడు. ఈ కన్యకామండలు మాయమైపోతున్న అమ్మాయిల్ని ఎవరైనా వెనక్కి తీసుకొస్తే ఆ రహస్యం కనిపెట్టిన వాడికి అర్ధరాజ్యం ఇస్తామని. ఏం లేదు. తర్వాత రాజకుమార్తెను కూడా ఇస్తామని ప్రకటన చేశారు. చాలా మంది వచ్చారు. రాజకుమార్తెను కూడా అనేసరికల్లా ఉత్సాహం వస్తుంది కదా. అయితే సరే, చాలామంది యువకులు చేరారు. ఎట్లా ఏమిటి తెలీదు, అమ్మాయిలు మాయమైపోతున్నారు అంతే తెలుసు. ఒక వృద్ధ సిద్ధుడు ఒక ఆయన వచ్చాడు, ఒక సాధు వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, నేను నిడుపాటి గడ్డము, అది ముసలాయన. ఆయన ఏమన్నాడంటే, అంజనం వేసి ఎక్కడికి ఆడపిల్లలు మాయమైపోతున్నారో చెప్తానంటే సరే, చాలామంది వీరకుమారులని బోళ్ళంత మందిని కూర్చోబెట్టారు. సరే అంజనం వేశారు. వేస్తే దారి కనపడుతోంది కొంత మటుకు. వీరాంజనేయుడు కనపడ్డాడంటే ఆంజనేయ స్వామి దారి చూపిస్తాడు. ముందుకెళ్ళేసరికల్లా ఓ పెద్ద మర్రి చెట్టు, ఓ బ్రహ్మరాక్షస అనగానే అబ్బాయి చూస్తున్నవాడు, అంజనం నుంచి చూస్తున్నవాడు భయపడిపోయి మానేశాడు. కేవమ్మని కేకలు పెట్టాడు, బ్రహ్మరాక్షస అంటే అయిపోయింది. కేవలం ధైర్యస్తులకే అంజనం కనపడుతుంది. వీరాంజనేయుడు దారి చూపిస్తాడు. భయపడే భీరువులకి ఆంజనేయ స్వామి ఏం చేయలేడు. అనేసరికల్లా ఈ జనంలో నుంచి నిలబడిన కుర్రాళ్ళలోంచి ఒక కుర్రాడు వచ్చాడు, అమరసింహుడు. ఈ అమరసింహుడు ఎవరంటే, ఈ రాజ్యం తాలూకు సర్వసైన్యాధ్యక్షుడి కుమారుడు. నేను వెళ్తాను, నేను తీసుకొస్తాను అన్నాడు. సరే, ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, చిత్రాంగుడు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. మీ జానపద గాథల్లో చూడండి, రాజకుమారుడికి వెనకాల ఒకడు ఉంటాడు, ఒక వసంతుడు. అవును, వాడు స్టూపిడ్లా ఉంటాడు కానీ వాడికి సాహసం ఉంటుంది, భయపడుతూనే ఉంటాడు కానీ వెనకాలే వెళ్తాడు, మానేయుడు. అలాంటివి చాలా చోట్ల కనపడతాయి మనకి. ఈ చిత్రాంగుడు అమరసింహుడు ఇద్దరు తయారయ్యారు. అయితే ఇప్పుడు నేను అంజనం వేసి చూపిస్తానంటాడు సాధువు. చూపిస్తే ఇది ఎలా వెళ్ళింది, సప్త సముద్రాలు దాటాలి. దాటిన తర్వాత ఇంక భైరవ కోణ, ఒక పెద్ద స్థలం, ఓ మర్రి చెట్టు, ఒక బ్రహ్మరాక్షసి కాపలా కాస్తుంది. అందులోంచి లోపలికి వెళ్తే ఒక విశాలమైన ప్రాంతంలో కపాల దుర్గం ఉంది. ఆ పెద్ద కోటల్లే ఉంది. అది అన్ని మానవ కపాలాలతో నిర్మించబడినట్టుగా కనపడుతోంది. ఆ కోట గోడలు మానవ కపాలాలు పక్కపక్కన పెడితే, కపాలం అంటే తలపుర్రె, కపాలం అంటే తెలిసిందే కదా, మానవుని పుర్రెలతోటి తయారు చేయబడిన దుర్గం. దుర్గం లోపలికి ఎంటర్ అవ్వాల. ఇదంతా వెళ్ళాడు, లోపలికి ఎంటర్ అన్నట్లా. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఆంజనేయ స్వామి దారి చూపిస్తున్నాడు వీళ్ళకి ఇక్కడ దాకా. తర్వాత ఈయన పవర్ పనిచేయట్లా. అక్కడ ఏదో పటిష్టమైన మంత్రకట్టు ఏదో ఉంది. కట్టు కదిలిస్తే ఆంజనేయ స్వామి లోపలికి వెళ్ళిపోతాడు. మంత్రకట్టు కదిలించాలి. ఇప్పుడు ఈ కపాల దుర్గానికి వెళ్ళే దారి తెలిసింది క్లియర్గానే. సప్త సముద్రాలు దాటాలి, ఎట దాటాలో తెలియదు. సరే ప్రయత్నం చేస్తామన్నాడు. అమరసింహుడు ఏం చెప్పాడంటే, నేను తప్పకుండా వెళ్తాను. ఒకవేళ అమ్మాయిల్ని రక్షించకుండా తిరిగి వస్తే శిరచ్ఛేదమే, అంతే. ఎవరు రాలా ఇప్పటిదాకా వెనక్కి, కానీ శిరచ్ఛేదం చేస్తామన్నారు. దానికి కూడా రెడీ అయ్యాడు. తల్లి కొంచెం భయపడింది, ఇవన్నీ ఎందుకురా ఈ రాక్షసులు, పిశాచాలు, అరణ్యాలు మనకి అంటే. అలాగా ఇంతమంది ఆడపిల్లలు మాయమైపోతున్నారు, ఏదో ఒకటి చెయ్యాలి, సాహసికుడైన వాడు చేయవలసిందేనని ఈ అమరసింహుడు చిత్రాంగుడు చెరో తెల్లగుర్రం నల్లగుర్రం వేసుకుని బయలుదేరారు. దారిలో వెళ్తున్నారు, అటువైపుకు వెళ్ళటానికి వెళ్తూ ఉంటే సరే ఒక చెట్టు దగ్గర విశ్రాంతికి ఆగారు. ఏదో తెచ్చుకున్న పదార్థాలు తిన్నారు. తింటే వీళ్ళకి మెలకు వచ్చి, కాసేపు పడుకుని లేచేసరికల్లా మెలకు వచ్చేసరికల్లా ఒక బ్రహ్మాండమైన గండభేరుండం. వీళ్ళు సముద్రం దాకా వెళ్ళారు. సముద్రం దాటడం ఎట్లాగో వాళ్ళకి తెలియటల్లా. ఇది సముద్ర తీరంలో ఉన్న ఒక అడవి. ఒక గండభేరుండం, ఒక రాక్షసి మొసలి లాంటిది, ఏమంటారు మన డైనోసార్ లాంటిది, దానికి 2 కొమ్ములు కూడా ఉన్నాయి. అది దీన్ని యుద్ధం చేస్తున్నాయి. గండభేరుండ పక్షి అంటే, గండభేరుండం అనేది మనకి విడిగా ఎక్కడ కనపడుతుందో మనకు తెలియదు, కథల్లో మాత్రం బాగా కనపడుతుంది. చాలా పెద్దది, అది మానవ భాష మాట్లాడగలదు. ఎంత ఎత్తైనా, ఎంత దూరమైనా, ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు. ఓ పక్కన చెట్టు మీద గండభేరుండం పిల్లలు ఉన్నాయి. అవి కెయ్యో మొర్రోనే అరుస్తున్నాయి. ఈ గండభేరుండం వీర లెవెల్లో యుద్ధం చేస్తుంది. అయితే చూస్తుంటే ఇతనికి ఏమనిపించింది, అమరసింహుడికి, గండభేరుండం పక్కనే న్యాయం ఉంది. ఆ రాకాసి బల్లి బహుశా ఈ పిల్లల్ని తినడానికో ఏదో వస్తుంది, అందుకే పిల్లలు అరుస్తున్నాయి అని చెప్పి సహాయం చేద్దామని గండభేరుండం గుడ్లు తేలేసే టైంకి వీళ్ళిద్దరూ ఎంటర్ అయిపోయారు.
ఎట్లా కొట్టినా దాని నోట్లోంచి మంటలు వస్తున్నాయి, ఒంట్లోకి కత్తి దిగదు. ఉమ్. నానా తంటాలు పడి కొమ్ములు విరిచేసేసరికల్లా అది కాస్త చచ్చిపోయింది. వీళ్ళు ఏం చేశారు, కాస్త నీళ్లు తెచ్చి గండభేరుండ మొహం మీద పోసి గండభేరుండాన్ని సేద తీర్చారు. తీర్స్తే ఆమె సంతోషించింది గండభేరుండం. దీంతో చాలా బాధలు పడతాం. ఇప్పటికి ఎంతమందో పిల్లలు, నేను పిల్లలను తినేసింది. మళ్ళీ పిల్లలు పెరిగే సమయానికి వచ్చింది. మీరు చాలా మంచివాళ్ళు, నాకు సహాయం చేశారు, మీకు ఏం కావాలో చెప్పండి చేస్తానని. మానవ భాషలో మాట్లాడేసరికి సరే గండభేరుండాన్ని ఏమడిగారు, సప్త సముద్రాలు దాటించాలి. ఉమ్. సప్త సముద్రాలు అంటే 7 సముద్రాలు కదా, అవి ఒకచోటే ఎందుకుంటాయి, కథ అంతే. అంతే. దాటించాలి, సముద్రాన్ని దాటించమని అడిగారు. అడిగితే గండభేరుడు సరే పిల్లలకి ఏదో తిండి పెట్టి ఇది కొంచెం కోలుకున్నాక వీళ్ళని ఎక్కించుకుని సముద్రాలు దాటుతుంటే ముందు 2 సముద్రాలు దాటేసింది, 7 ఉన్నాయి లైన్గా. అవి 3వ సముద్రం దాటుతుంటే కింద ఒక రాజ్యం కనపడింది. పిట్ట పొరుగు లేదు, ఊరంతా బాగుంది. ఉమ్. అంత కోటలు, ఇళ్ళు, వాకిళ్ళు, తొట్లు, తోటలు, దారులు క్లియర్గా కనపడతాయి, చుట్టూతా పంటలు. కానీ పిట్ట పురుగు మనుషులే లేరు. ఏమిటి ఇట్లా ఖాళీగా ఎందుకుందంటే ఏమనుకున్నాడు వీడంటాడు, చిత్రాంగుడు ఏమైనా భూతప్రేత పిశాచాల నివాసం ఉంటున్నాయేమో ఇందులో. ఉహు. అంటే ఇది వైశాలి రాజ్యం, మామూలుగా అయితే జనం ఉండాలి, ఎందుకు లేరో చూద్దామంటే ఇతను ఏమన్నాడు, అదేమిటో చూద్దాం ఈ వింత, మమ్మల్ని దింపమన్నాడు. దింపమనేసరికి వీళ్ళు దిగి వచ్చేసరికి ఒక గ్రామస్తుడు ఆ ఊళ్ళో కనపడ్డాడు. ఒకడు, ఏమిటి నాయన ఈ టైంలో తిరుగుతున్నారు, మీరు ఎవరు ఏమిటంటే మేము దారే పోతూ వచ్చాం, ఎందుకు ఈ ఊరు ఖాళీగా ఉందంటే ఒక వింత మృగం సంచరిస్తోంది ఆ ఊర్లో. సాయంత్రం అయ్యేసరికల్లా మా ఎవడికి మూడుతుందో తెలియదు, రోడ్డు మీద ఉంటే అందరికీ మూడుతుంది, అందుకని మేము అందరం ఎవరిళ్లలో వాళ్ళు దాక్కుంటాం, పిట్ట పురుగు రాదు బయటికి, మీరు కూడా రండి రండి అని లోపల తీసుకుపోయారు. ఒక రాత్రి అయ్యేసరికల్లా ఒక విచిత్రమైన మృగం, 3 తలలు అవి ఉన్నాయి దానికి, అది తిరగటం మొదలుపెట్టి, దీనికి కూడా కొమ్ములు ఉన్నాయి. సరే వీళ్ళు ఏం చేశారు, దీని సంగతి ఏంటో చూడాలి. సాహసం అంటే అక్కడేదో పని చేస్తాం కాదు, ఎప్పుడు సాహసంగానే ఉండాలి, నిరంతరం సాహసంగానే ఉండాలి. వీళ్ళు కాస్త ఆ మృగంతో యుద్ధానికి దిగారు. ఓకే. దిగితే చిత్రాంగుడు మంచి జోరుగా ఉన్నాడు, భయం, అమ్మో నాకు భయం, అమ్మో నాకు భయం, బాబో ఇవరు నన్ను వదిలేసి వెళ్తావా అంటూ ఉంటాడు, కానీ యుద్ధానికి దిగుతూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసి ఆ మృగానికి కళ్ళు పొడిచేసి కొమ్ములు విరిచేశారు. ఆ మృగం పడిపోయి పెద్ద బూడిద కుప్పయి అందులోంచి ఒక అద్భుతమైన సుందరీమణి ఒక ఆవిడ లేచి నేను గంధర్వకాంతని, నాకు శాపం ఉంది, అందుకని నేను ఇలా అయ్యాను, మానవుల చేతిలో మరణం ఉందని మనుషుల మధ్యలో తిరుగుతాను, వాళ్ళు నన్ను చంపేది లేదు, నేనే వాళ్ళని చంపేయటం అవుతుంది అని చెప్పి ఏం చేసింది, ఒక అద్భుతమైన ఉంగరం ఒకటి తన చేతిలో పెట్టింది ఈ అమరసింహుడికి. ఈ ఉంగరం ఎవరు పెట్టుకుంటే వాళ్ళు మాయమైపోతారు, పక్క వాళ్ళకి కనపడరు. ఓహో. ఎలాంటి మాయమంత్రాలు ఈ ఉంగరం మీద పనిచేయవు, ఎంత మాయావి పంజరం ఉన్నా సరే అందులోకి వెళ్ళిపోగలుగుతారు అని చెప్పి ఉంగరం చేతిలో పెట్టింది. సరే మళ్ళీ గండభేరుండం వచ్చింది. వీళ్ళు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా చాలా మెచ్చుకున్నారు. మళ్ళా వీళ్ళు ఎక్కి మన గండభేరుండం మీద ఎక్కేసి బయలుదేరి వెళ్ళి కపాలదుర్గం దాకా వెళ్ళిపోయారు. ఓహో. ఆ కపాలదుర్గానికి యువతలో ఒక మర్రి చెట్టు, అక్కడికి చేరారు వీళ్ళు. అయితే ఏమైంది, కపాలదుర్గంలో వ్యవహారం చెప్తారు. జటాలకుడు అనే ఒక మహామాంత్రికుడు అమ్మ 1000 మంది కన్యలని బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు అక్కడిగా. ఆయనకు ఒక శిష్యుడు కూడా ఉన్నాడు, శరభుడో ఏదో వాడ పేరు. వాడు ఏమంటాడు, సరే బలికి ఏర్పాట్లు చేద్దాం, అమ్మాయిలందరినీ స్నానాలు చేయించి తీసుకొస్తే అమ్మవారు పలికింది. వాడికి 2-3 రకరకాల శక్తులు ఉన్నాయి, సలహాలు చెప్పేవి. అవి మీరు కనుక మాయల ఫకీరు ఆ సినిమాలు చూస్తే, బాలనాగమ్మ అని అలా, తర్వాత పాతాళ భైరవి అవి చూస్తే బోళ్ళని పక్కన వీడికి సహాయం చేసే శక్తులు కనపడతాయి. ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేది, ఎవరిని చూపించమన్నా చూపించేవి అలాంటివి ఉంటాయి. కరాళ కామిని, భూతాళ శంఖిని ఇలాంటి పేర్లు ఉన్నవి. అయితే ఏమైంది, ఈ అమ్మవారు పలికింది ఇతనికి, 1001 స్త్రీలని బలిస్తేనే, కన్యల్ని బలిస్తేనే నీ కోరిక తీరుతుంది. 1000 మందే అయ్యారు అమ్మాయిలు, ఇంకొక అమ్మాయి కావాలి. ఈ అమ్మాయి ఎవరు, ఒక ప్రత్యేకమైన స్త్రీ ఉంది, అదే నీ చావుకి కారణం అవుతుంది, అది కూడా చెప్పింది. ఆమెని కలిపితేనే ఈ బలి పూర్తవుతుంది. కానీ ఆమె నీ యొక్క మృత్యుదేవత. అమ్మాయిని తేవటం సులువు కాదు, చంపడం సులువు అసలు కాదు. అంటే ఏమైనా సరే నేను అమ్మాయిని తెస్తాను, ఆ అమ్మాయి ఎవరో చెప్పమన్నాడు వీడు. ఆ ప్రత్యేకమైన అమ్మాయి ఎవరు, విరూపాక్ష దేశానికి పరిపాలిస్తున్న జయసేనుడు కుమార్తె సునందవల్లి అమ్మాయి పేరు. ఆ అమ్మాయి 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేక పున్నమి నాడు పుట్టింది.
మహాద్భుత సౌందర్యవతి. ఆ అమ్మాయిని తీసుకురా, దాన్ని కూడా బలివ్వాలి ఈ 1000 మందితో. లేదా నీ వల్ల కాదంటే ఈ అమ్మాయిని పంపించేసే ఎవరిళ్ళకి వాళ్ళని. ఈ ప్రయత్నం విరమించుకో. నేను చచ్చినా విరమించుకోను, ఏమైనా సరే ఆ అమ్మాయిని తీసుకొస్తానన్నాడు. పట్టుకొచ్చారు కూడా. తర్వాత ఇంతలో ఏమైంది, మళ్ళీ పౌర్ణమి రావాలి. ఇప్పుడు అమ్మాయి తీసుకురొచ్చి మళ్ళీ పౌర్ణమి రావాలి. ఆ పౌర్ణమి వస్తే కానీ ఇలా బలులు అవి చేయకూడదు, అమావాస్య నాడు ఇవటాలు అవి చేయకూడదు. పౌర్ణమి రావాలంటే ఈ పౌర్ణమి పోయింది, మళ్ళీ పౌర్ణమికి నేల పడుతుందిగా. సరే, ఇంతలో సరే ఇక్కడ ఇది జరుగుతుంది. వీళ్ళ సునందవల్లిని తెచ్చుకునేందుకు ప్రయత్నానికి మొదలు పెట్టుకున్నాడు ఈ జటాలకుడు. మన అమరసేనుడు, తర్వాత ఏమో మన అమరసింహుడును చిత్రాంగుడు ఇద్దరు, వీళ్ళు ఒక మర్రి చెట్టు దాని దగ్గరే ఉన్న ఈ కపాల దుర్గానికి చేరారు. కపాల దుర్గం లోపలికి వెళ్ళటానికి వీళ్ళకి కుదరదు, కానీ వీళ్ళ దగ్గరున్న ఉంగరంతో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూస్తే అక్కడున్న పెద్ద వటవృక్షం కనపడింది, పెద్ద మర్రి చెట్టు. అయితే ఈ మర్రి చెట్టు లోపల ఏముందో చూస్తే దానికి ఒక తొర్ర ఉంది. తొర్రలో కాలు పెడితే కాలు అందటల్లా. ఏమవుతుందో చూడాలి, వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఆ మర్రి చెట్టు లోపలికి వెళ్తేనే కపాల దుర్గంలోకి వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. వీళ్ళు చూసిన అంజనంలో అది కనపడింది. ఆ వటవృక్షం ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరారు కదా, దానికి ఒక తొర్ర కూడా కనపడుతుంది. ఈ మర్రి చెట్టు దగ్గర ఒక బ్రహ్మాండమైన బ్రహ్మరాక్షసి నుంచునుంది. ఈ రాక్షసి బొమ్మని ఇతను ముందే చూశాడు. అందులో రాక్షసుని చూసే భయపడి ఒక యువకుడు మానేశాడు చూడటం అంజనం. కానీ ఇతను ఏం చేశాడు, ఇక రాక్షసు మీద యుద్ధానికి దిగాడు. ఆ కత్తితో ఏం చేస్తున్నా సరే అది చావటల్లా. అయితే దానికి కూడా 2 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు విరిచేశారు కల్లా రాక్షసిగా చచ్చిపోయింది. యుద్ధం బాగా జరిగింది. ఇద్దరు ఏం చేశారు, ఆ వటవృక్షం మర్రి చెట్టు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. వెళ్తే కాలు పెడితే కాలు అందటలా. మామూలుగా తొర్రలంటే ఎంత ఉంటాయి, ఇంత ఉంటాయి. ఏమైనా సరే మనం లోపలికి వెళ్ళవలసిందే. సరే, అమరసింహుడు ఏం చేశాడు, నేను వెళ్ళిపోతాను, నా వెనకాల చిత్రాంగుడు అన్నాడు, వద్దు వద్దు వెనక్కి వెళ్ళిపోతా, నాకు భయం వేస్తుందండి. భయం వేసిన గీవేసిన ఇంత మటుకు వచ్చాక చేయాల్సింది. ఈ లోపల కాళ్ళు పెడితే ఇక అగాధం ఢామని పడిపోయాడు లోపలికి. కేక వినపడింది. అమ్మో, ఏదో ఒకటి మనం పడుతుంటే కెవ్వుమంటాం కదా, అమ్మోరేమో అనకపోయినా ఏదో కెవ్వుమంటాం అదురుకి. సహజంగా అసంకల్పిత ప్రతీకార చర్య అది వచ్చేస్తుంది. చిత్రాంగుడు కూడా దూకేశాడు అతను వెనకాల, ఈ అమరసింహుడు వెనకాల. ఇద్దరు కలిసి ఎక్కడో పడిపోతే, ఎంత పెద్ద తోట ఉందో కింద, అడవి అది, తోట అనకూడదు దాన్ని. బోలెడని జంతువులు ఉన్నాయి, కుందేళ్లకి కూడా కొమ్ములు ఉన్నాయి. కుందేళ్ళు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, ఏమిటేమిటో ఒక్కొక్కటి విచిత్రమైన మృగాలు. ఒకదాని మొహం ఇంకో దాని శరీరంలాగా కూడా కనపడుతుంది. బోలెడని మొక్కలు, రకరకాల ఔషధులు, జలపాతాలు, నీరు. వీళ్ళు అలా ఇలా దాక్కుంటూ ఒకదాని వెనకాల వెళ్తున్నారు. పక్కకి ఓపెన్గా వెళ్ళటల్లా, దాక్కుంటూనే వెళ్తున్నారు. ఇంతలో ఎవరో వస్తున్న సందడి వినపడింది. వీళ్ళకి ఏం కనపడింది, మన జటాలకుడు మళ్ళీ వచ్చే నెల హోమం చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. ఆ అమ్మాయిని తీసుకొస్తామని. ఈ హోమం ఏర్పాట్ల కోసం ఆ శరభకుడు అనేటువంటి ఆయన తాలూకు అసిస్టెంటు 4 మానవ కంకాళాలు వాటిని వేసుకుని వస్తున్నాడు. అవి ఏమిటంటే అస్థిపంజరాలు, సామాన్లు మోసుకొస్తాయన్నమాట. 4 అస్థిపంజరాలు, శరభుడు. వాళ్ళు ఏవో పువ్వులు గివ్వులు అవి ఇవి సేకరిస్తే అప్పుడు చూసుకున్నాడు చిత్రాంగుడు, ఏడి మన అమరసింహుడు లేడు, వాడు మాయమైపోయాడు. భయం వేసేసింది అమరసింహుడు. ఏంటంటే పక్కపక్కన వాడు, నీ పక్కనే ఉన్నాను, ఉంగరం పెట్టుకుంటే కనపడం కదా, నువ్వు ఒక పని చేయి, ఈ ఉంగరం నువ్వు పెట్టుకో, నాకంటే నీకు ఎక్కువ అవసరం. ఈ కంకాళాలు ఎక్కడికి వెళ్తున్నాయో దాని వెనకాల పడి వెళ్ళిపో నువ్వు, నేను ఈ శరభుడి వెనకాల వస్తానని చెప్పి ఈ చిత్రాంగుడికి ఉంగరం పెట్టి ఆ కంకాళాల వెనకాల పంపించేసాడు. వెళ్ళిపోయారు. అవి 4 ఏవో అవి ఇవి పువ్వులు గివ్వులు, గడ్డి గాదం, కొన్ని దర్భలు, యజ్ఞానికి కావాల్సిన సామాన్లు మోసుకుని నడుచుకుంటూ పోతున్నాయి. వాటి వెనకాల పడి చిత్రాంగుడు వెళ్తే అతనికి తెలిసింది తను కపాల దుర్గంలోకి ప్రవేశిస్తున్నాడు. తెల్లగా మెరుస్తోంది అది, అన్ని కపాలాలు. కానీ అక్కడ ఏ మంత్రశక్తి అతన్ని అడ్డుకోలే ఈ ఉంగరం వల్ల. లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల పడి ఇతను కూడా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది, ఈ అమరసింహుడు చూస్తే శరభుడు ఏవో ప్రత్యేకమైన మొక్కలు కొన్ని పీకుతున్నాడు. నీలం రంగు కాడలు, ఆకుపచ్చ రంగు పువ్వులు, ఊదా రంగు కాడలు, ఆకుపచ్చ పువ్వులు అలా ఉన్నాయి ప్రత్యేకంగా. అవేవో హోమాలకు ఉపయోగపడేవి. అవన్నీ కోసుకుంటే ఇతను చెట్లు చాటు చేసుకుంటూ శరభుడు వెనకాలే కపాల దుర్గంలోకి ప్రవేశించాడు. కానీ చిత్రాంగుడిని లోపలికి పోనిచ్చింది అది, అతను చేతుకున్న ఉంగరం వల్ల. ఎప్పుడైతే ఈ అమరసింహుడు గుమ్మలో అడుగుపెట్టాడో ఇక అక్కడి నుంచి పెద్దగా కేకలు వచ్చేసినాయి, మంటలు, రకరకాల మంత్రశక్తులు ప్రత్యక్షమైపోయినాయి. అక్కడ
ఎవడో మానవుడు ప్రవేశిస్తున్నాడని అరిచి కేకలు పెట్టి ఈ అమరసింహుడిని కాస్త పట్టుకుని పెడ్రక్కలు విడిచి కట్టేసాయి తీసుకుపోయి. అన్ని కపాలాలు కంకాళాలే, లోపలంతా కూడా అస్థిపంజరాలే తిరుగుతున్నాయి. 4 అస్థిపంజరాలు వచ్చి ఇతన్ని కట్టేసి ఈడ్చుకుపోయారు లోపలికి. ఓ కానీ చిత్రాంగుడికి తెలుస్తోంది తన్నెవరు చూడలేదు, ఏమీ చేయట్లేదని. ఈ కపాల దుర్గం లోపలికి ప్రవేశించిన అమరసింహుడు చిత్రాంగుడు ఏం చేస్తారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు, భలే ఇంట్రెస్టింగ్గా ఉందండి. అవును. నమస్తే అండి. నమస్తే జయ.